హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టు తల్లి కుకింగ్ స్టైల్స్. ఇవాళ మీకు నేను చూపించేది హెల్తీ స్వీట్ సున్నుండలు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. కప్ మినపగుళ్ళు, కప్ షుగర్, ఈ రెండు మిక్సీ పట్టాలి. దానికి కావాల్సిన నెయ్యి, ఈ రెండు మిక్సీ పట్టి మినపగుళ్ళు వేపుకోవాలి. వేపుకుని చక్కగా మిక్సీ జార్లో మిక్సీ పట్టాక ఆ పౌడర్ వస్తుంది. అది పంచదార, ఆ మినపగుళ్ళు పౌడర్ చేసి మిక్స్ చేసేసింది. అది ఒక చిన్న బౌల్లో వేసుకుని దానికి కావలసిన నెయ్యి ఎంత ఉంటే అంత మంచిది. ఇది చాలా చాలా హెల్త్కి చాలా మంచిది. ఆ పొడిలో కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటా ఈ హెల్తీ ఫుడ్ ఎంత మంచిదంటే రోజుకి ఒకటి తింటే మన బాడీలో ఐరన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుద్ది. ఇది చాలా చాలా హెల్తీ ఫుడ్, హెల్తీ స్వీట్. ఇది ఇలా చక్కగా మిక్స్ చేసుకుని, చూసారా ఏ కలర్లోకి వచ్చిందో? ఇలా చూస్తేనే తినేయాలనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని చక్కగా గుండ్రంగా చుట్టుకోవాలి, ఉండలు చేయాలి. నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అలానే కొలెస్ట్రాల్ వచ్చేస్తుందేమో, ఏమైనా బాడీలో చేంజెస్ వస్తాయేమో అని భయపడక్కర్లేదు. ఇవి మనం రోజుకొక్కటి తింటే మనకు చాలా మంచిది. అలా చక్కగా గుండ్రంగా చుట్టాను, చూసారా? ఇలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇది చక్కగా రోజుకొకటి తింటే చాలు ఫ్రెండ్స్. మనం బయట ఫుడ్స్ తినక్కర్లేదు, కానీ ఇంట్లో చేసుకున్నది ఇదొక్కటి తింటే చాలు. చాలా హెల్తీగా ఉంటాం మనం. ఇలా చక్కగా గుండ్రంగా చుట్టుకుని తగినంత నెయ్యి వేసుకుని చక్కగా గుండ్రంగా చుట్టుకుంటే అసలు కొద్ది తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఓన్లీ ఒక కప్పు మినపగుళ్ళకి కప్ షుగర్, అంతే. అది మిక్సీ జార్లో చక్కగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మళ్ళీ కచ్చాబిచ్చిగా ఉన్నా బాగోదు. చక్కగా సాఫ్ట్గా ఉండాలి ఆ పౌడర్ అనేది. అప్పుడు మనకి చక్కగా ఉండలు చుట్టుకోవడానికి వస్తాయి. తింటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కావాలి అనుకుంటే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు, కానీ ఇలాచీ పౌడర్ వేసుకుంటే ఏంటంటే సున్నుండల ఫ్లేవర్ పోయి మేబీ ఇలాచీ పౌడర్ స్మెల్లే మనకు వస్తుంది. అది కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది లైక్ చేయరు. కాబట్టి మేము చక్కగా ఇలాగే చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చక్కగా చూసారా నేను ఎలా చేస్తున్నానో? చాలా రౌండ్గా వస్తున్నాయి కదా. మీరు కూడా 1-2 లడ్డూలు రాకపోయినా ఎలా 3-4 లడ్డూలు ఈజీగా వచ్చేస్తాయి. చక్కగా ఇలా చేసుకుంటూనే నాకు ఇలా చూస్తేనే తినేయాలనిపించేస్తుంది. నా ఫేవరెట్ది ఇది. రోజుకు ఒక్కటైనా కన్ఫామ్గా తింటాను. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తింటారు. వాళ్ళకు కూడా ఇదంటే చాలా ఇష్టం. అందుకని మీకు కూడా హెల్తీ ఫుడ్ చేపిద్దాం కదా అని చేస్తున్నాను. చూసారా ఫైనల్గా ఎలా వచ్చేసిందో? ఇలా చక్కగా మన ఇంట్లో ఉన్నాయి చక్కగా చేసుకోండి, హెల్తీగా తినండి, హెల్తీగా ఉండండి. ఇంకా మనకి ఇంతకు మించి ఏం కావాలి? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.